హలో ఫ్రెండ్స్, నేను రాజుగారు. తమిళనాడు ఎన్నికలకు సంబంధించి వారం రోజుల సమయం ఉంది. ఈ వారం రోజుల్లోనే ఎంత ప్రయత్నం చేయాలో అంత ప్రయత్నం చేస్తున్నాయి అక్కడి రాజకీయ పార్టీలు. ముఖ్యంగా ఇప్పటివరకు వచ్చినటువంటి సర్వేలు చూస్తే అధికార పార్టీ డిఎంకేకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయనేది కనబడుతుంది. ఆ తర్వాత వచ్చిన కొన్ని సర్వేలు చూస్తే అన్నా డిఎంకేకు ఛాన్స్ లేకపోలేదు అని చెబుతున్నారు. ఇక చూస్తే టీవీకే, తమిళ వెట్రిగ కలగం పార్టీ, విజయ్ పెట్టిన పార్టీ, ఈ పార్టీ ఎక్స్ ఫ్యాక్టర్ కాబోతుంది అనేది అక్కడి నుంచి వస్తున్నటువంటి సమాధానం. ముఖ్యంగా విజయ్కి యువతలో బాగా ఆదరణ ఉంది, యూత్ ఓట్లు ఎక్కువగా పడే అవకాశాలు ఉన్నాయి. ఇక ఇవన్నీ పక్కన పెడితే తమిళనాడు ముఖ్యమంత్రి డిఎంకే పార్టీ అధినేత స్టాలిన్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ సర్వే తెప్పించుకున్నారంట. ఈ సర్వేలో ఆయనకు ఊహించని షాకింగ్ విషయాలు ఈ ఇంటెలిజెన్స్ వారు చెప్పినట్లుగా తెలుస్తా ఉంది. వీటికి సంబంధించినటువంటి తమిళనాడుకి సంబంధించిన మీడియాలో పెద్ద ఎత్తున హల్చల్ అవుతాం. ముఖ్యంగా తమిళనాడులో అన్నా డిఎంకే కూటమి, డిఎంకే కూటమి, అదేవిధంగా టీవీకే మధ్యనే పోటీ బలంగా జరుగుతుంది. ఇక ఇప్పటి వరకు టీవీకేను చాలా లైట్గా తీసుకున్నారు. మహా అయితే 2-3 సీట్లలో గెలిచే అవకాశం ఉంది అని అనుకున్నారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అవుతున్నట్లుగా కనబడుతుంది. అన్నా డిఎంకే గెలిచే అవకాశాలు పుష్కలంగా కనబడుతున్నాయి అనేది ఈ ఇంటెలిజెన్స్ సర్వే చెప్తున్నట్లుగా ఈ వార్తలు అయితే సోషల్ మీడియాలతో పాటు తమిళనాడుకు సంబంధించిన మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ఈ రోజంతా ఇవే వార్తలను ప్రసారం చేస్తున్నాయి. తమిళనాడులో డిఎంకే కూటమి అంటే కాంగ్రెస్, వీసీకే, డిఎంకే 3 కలిసి పోటీ చేస్తున్నాయి. అలాగే మరికొన్ని పార్టీలు కూడా ఈ కూటమిలో ఉన్నాయి. అయితే డిఎంకే పోటీ చేసే చోట మిత్రపక్షాలైనటువంటి వీసీకే, కాంగ్రెస్ పార్టీ పెద్దగా మద్దతు ఇవ్వడం లేదు అనేది వాళ్ళ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్లో వచ్చిన సమాచారం. అదేవిధంగా వీసీకే, కాంగ్రెస్ పోటీ చేస్తున్న చోట విజయ్కి ఓట్లు పడే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. అంటే కాంగ్రెస్ పార్టీ, వీసీకే పోటీ చేసిన చోట జనాలు అక్కడ అన్నా డిఎంకే కాకుండా అక్కడ టీవీకే పార్టీ వైపు ఎక్కువగా జనం చూస్తున్నారనే విషయం ఇంటెలిజెన్స్ రిపోర్ట్లో వచ్చింది. మామూలుగా కొత్తగా ఏదైనా రాజకీయ పార్టీ వస్తే ఆ పార్టీ ఎక్కువగా ఓట్లు చీల్చుతుంది అనుకుంటారు, అవి అధికార పార్టీకి లాభపడుతుంది అనేది ఒక అంచనా. కానీ తమిళనాడులో విజయ్ టీవీకే పార్టీ ఓట్లు చీల్చేది డిఎంకే పార్టీకి దెబ్బ కొడుతుంది అనేది ఇప్పుడు ఇంటెలిజెన్స్ సర్వేలో చెప్పిన విషయమట. అక్కడ విజయ్ చేసే డ్యామేజ్ వల్ల అన్నా డిఎంకే కూటమి అంటే బీజేపీ, అన్నా డిఎంకే కూటమి గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయనేది ఇంటెలిజెన్స్ సర్వే చెప్పిన వివరాలంట. అందుకే అయోమయంలో పడ్డాడు స్టాలిన్ అనేది తమిళనాడులో వార్తలు గుప్పుమంటున్నాయి. ఏదేమైనా విజయ్ని చాలా తక్కువగా అంచనా వేశారు, కానీ విజయ్ ఫ్యాక్టర్ చాలా ఎక్కువగా ఉండబోతుంది. ముఖ్యంగా విజయ్ చీల్చే ఓట్లు డిఎంకేకు భారీ దెబ్బ పడబోతుంది అనేది ఇంటెలిజెన్స్ నుంచి వచ్చినటువంటి సర్వే అనేది తమిళనాడు మీడియాలో బలంగా వినబడుతున్నాయి. ఇది సంగతి.